అరే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో అన్న వాళ్ళు ఇలా ఉంటుండే, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఇలా ఉంటున్నారు. కారణం ఏంటి? అదే నేను చూస్తున్నాను లైఫ్ స్టైల్ 100 నుంచి 70కి, 70 నుంచి 60కి, ఇప్పుడు 50 ఏళ్ళకి మనుషులు చనిపోతున్నారు. కారణం ఏంటి? అరే రీసెంట్గా హైదరాబాద్లో ఒక అనస్థీషియా ఇవ్వడం వల్ల ఒక పర్సన్ చనిపోయాడు. ఎందుకు? అరే ఏరియాకి ఒక ఫెర్టిలిటీ సెంటర్ ఉంటుందిరా, జనాలకి పిల్లలు పుట్టడం ఆగిపోతుంది, ప్రపంచం అంతమైపోతుందా? చెప్తా విను. వీడియో లాస్ట్ వరకు చూడు. ఫస్ట్ మొత్తం డిస్కస్ చేసి ఆన్సర్స్ అని లాస్ట్లో చెప్తాను నేను. త్రేతాయుగంలో మనుషులు అప్రాక్సిమేట్లీ 14 ఫీట్లు ఉండేవాళ్ళు. మన శ్రీరాముడి హైట్ కూడా 14 ఫీట్లు. తను నిలబడితే తన చేతులు మోకాళ్ళకి కానేటివి, ఆజానుభావులు అనేవారు వాటిని. శ్రీరాముడు 11,000 సంవత్సరాలు బతికింది. నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది, మీకు ఎందుకో చెప్తాడు. ఇంకొన్ని జనరేషన్స్ తర్వాత మన కిడ్స్ అదే మనుషులు 100 ఏళ్ళు బతుకుతారంటే వాళ్ళకు కూడా నమ్మకం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీరు నమ్మనట్టుగానే. కారణమైంది ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయానికి భీష్ముడి వయసు 500 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ. కానీ ఇప్పుడు ఎందుకు జనాలు అంతా బతకట్లేదు? 30 ఇయర్స్కే హార్ట్ స్ట్రోక్లు వచ్చి చనిపోతున్నారు. గ్రోత్ ఆగిపోయింది, వెయిట్ ఆగిపోయింది, హైట్ ఆగిపోయింది. కారణం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇంత చెప్పినా మళ్ళీ పురాణాలు నిజమా కాదా అని మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు మీకు. ఎందుకని డైనోసార్స్ మిగతా యానిమల్స్ అని అంత పెద్దగా ఉండేటివి? రీసెంట్గా హైదరాబాద్లో ఒక అనస్థీషియా డోస్ ఇవ్వడం వల్ల ఒక పర్సన్ చనిపోయాడు. తన బాడీని టెస్ట్ చేసి ఏంటంటే తన జెనెటిక్స్ అన్నీ వీక్ అయిపోయినాయి. కారణం సేమ్ క్యాస్ట్ మ్యారేజెస్. మనం సేమ్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల జీన్స్ అని రొటేషన్ అయ్యి జీన్స్ అని వీక్ అయిపోతాయి. సో కొన్ని హాస్పిటల్లో నీకు అనస్థీషియా ఇచ్చే ముందు నీది ఏ క్యాస్ట్ అని అడిగి మరీ అనస్థీషియా ఇస్తున్నారు ఈ మధ్య. దీనికోసం మన పురాణాలు రిఫర్ చేస్తూ ఉంటాం. మనుస్మృతి నుంచి ఒక శ్లోకం కనిపించింది, అదేంటో చెప్తా విను. అసపింద చయామాతు సపింద చైవాయా పితు నాస వివాహితం శాక్య నా గోత్రస్య సహోదర. దీని అర్థం తల్లి సైడ్ ఉన్న రిలేటివ్స్ని, తండ్రి సైడ్ ఉన్న రిలేటివ్స్ని, అట్లాగే సేమ్ గోత్రం ఉన్న వాడిని పెళ్లి చేసుకోకూడదు. మన జనరేషన్ నెక్స్ట్ ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు పుట్టకపోవడం. హైదరాబాద్లో ఏరియాకి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఉంటుందిరా, జనాలకి పిల్లలు పుట్టడం ఆగిపోతుంది మెల్లిమెల్లిగా. కారణం ఫస్ట్ ఆక్సిజన్ లేకపోవడం వల్లే గ్రోత్ ఆగిపోతుంది. ఆక్సిజన్ ఎక్కువ ఉండడం వల్లే డైనోసార్స్ అని అంత పెద్దగా ఉండేవి. సెకండ్ సేమ్ క్యాస్ట్ మ్యారేజెస్, జీన్స్ అని రొటేషన్ అయి జెనెటిక్స్ అన్ని వీక్ అయిపోతున్నాయి. థర్డ్ రీజన్ ఫుడ్. మనం తీసుకునే ఫుడ్ మన గ్రోత్ పైన, ఫెర్టిలిటీ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. దీనికి తోడు సాఫ్ట్వేర్ జాబులు అండ్ స్ట్రెస్ అండ్ ఫార్మాస్యూటికల్ జాబ్స్. ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు ఎండ్ సూన్. Be careful. Thanks for watching guys. Please follow and subscribe for more videos.